ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర నేను రాస్తున్నాను ఎకనామీ ఎగ్జామ్ ముందు. నా పక్కన ఒక అతను కూర్చున్నాడు. ఐ డోంట్ నో హిమ్. అతను ఒక జిఎస్టీ మీద ఒక 20 pages నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాడు. అది లైక్ రివైజ్ చేస్తూనే ఉన్నాడు అక్కడ నా పక్కన ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు ఎగ్జామ్ సెంటర్ అవుతులో. సో ఐ వాజ్ అబ్జర్వింగ్ హిమ్. ఒక గంట సేపు ఎగ్జామ్ ఉండగా లైక్ అరౌండ్ 20 pages అదే రివైజ్ చేసుకుంటుండే. జిఎస్టీ అనేది ఒక చిన్న టాపిక్ ఎకనామీలో. సో ఆ టాపిక్ మీద ఒక్క క్వశ్చన్ కూడా రాలేదు. సో అక్కడ టైం ఎంత వేస్ట్ అయింది? గంట సేపు. సో దాని బదులు మీరు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సోర్సెస్ని చదువుతూ దాన్ని కండెన్స్ చేస్తూ, అంటే ఒక 100 pagesని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే అది 50 pages అవుతుంది. దాన్ని ఇంకా రివిజన్ చేసుకుంటూ వెళ్తే మీరు కన్సైజ్ చేసుకోగలుగుతారు నోట్స్ని. దాట్ ఇంప్రూవ్స్ ఆన్ ఇటరేషన్స్. ఎన్నిసార్లు ఇటరేట్ చేస్తున్నాం, 1 time, 2nd time, 5th time, 10th time. సో అట్లా చేస్తే ఏంటంటే యూ విల్ హ్యావ్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ కమాండ్ విత్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఇది ఎక్కడ యూజ్ అవుతుంది అంటే ఇంకొక వారం ఉంది ఎగ్జామ్కి, ఇంకొక 5 days ఉంది ఎగ్జామ్కి. అప్పుడు మనం ఇస్తున్నప్పుడు వీ హ్యావ్ టు రిమెంబర్ ఎ లాట్, వీ హ్యావ్ టు రిమెంబర్ ఇట్ ఇన్ వెరీ కన్సైజ్. సో అక్కడ మనం యూజ్ చేస్తే దీన్ని చాలా బాగా అవుతుంది. అండ్ లాస్ట్ పాయింట్ ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ ఇంటర్ప్రిటబుల్ స్కిల్స్. అంటే మీరు చదివిన దాన్ని ఇంటర్ప్రిట్ చేసి రాయగలగడం తెలుసుకోవాలి.